ఒక రాజుగారి కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. రాజుగారు ముఖ్యులను కొందర్ని ఆహ్వానించి విందు వినోదాలు ఏర్పాటు చేశారు. వినోదాలు జరిగే సావట్లో మధ్యగా ఒక బల్ల ఉంచి దానిమీద ఒక వెండి పళ్ళెంలో రాజకుమార్తె ప్రధానపు ఉంగరం ప్రదర్శనకు పెట్టారు. అతిథులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉన్నట్టుండి మంత్రిగారు బల్లకేసి చూసి దానిమీద ఉన్న వెండి పళ్ళెంలో ఉంగరం లేకపోవటం గమనించాడు. ప్రధానపు ఉంగరాన్ని అతిథులలో ఎవరో తస్కరించారు. అందరూ పెద్దలే, అందర్నీ సోదా చేయవచ్చుగాని రసాభాసవుతుంది. పోయిన ఉంగరాన్ని మంచిగానే తిరిగి తెప్పిద్దామనుకుని మంత్రిగారు అతిథులతో, మహాజనులారా, మనలో ఎవరో రాజకుమార్తె ప్రధానపు ఉంగరం తీశారు. ఒక్కరు చేసిన నేరానికి అందర్నీ సోదా చెయ్యటం బాగుండదు. అందుచేత ఒక్క నిమిషంసేపు దీపాలు ఆర్పించేస్తాను. తిరిగి దీపాలు వెలిగేలోపుగా ఉంగరం తీసినవారు దాన్ని యథాస్థానంలో ఉంచండి అన్నాడు. దీపాలు ఆరిపోయి మళ్లీ ఒక నిమిషం తరువాత వెలిగాయి. మంత్రి బల్లకేసి ఆత్రంగా చూశాడు. బల్లమీద ఉండిన వెండి పళ్ళెం కూడా మాయమైంది.